చెప్తే ఎవడు నమ్మడు కానీ వర్కౌట్ చేస్తే అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ అడ్వాంటేజ్. ఇది పార్ట్ 1 ఆఫ్ బోత్ స్కిన్నీ టు ఫిట్ ఇంకా ఫ్యాట్ టు ఫిట్ అనుకోండి. ఎందుకంటే ఈ రోజు వీడియోలో ఉమెన్ వర్కౌట్ చేస్తే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ దగ్గరికి ఎవడైనా వచ్చి ఉమెన్ వర్కౌట్ చేస్తే మెన్లా కనిపిస్తారు అన్నారే అనుకోండి, లెఫ్ట్ లెగ్ తో చెప్పు పైకి ఇసిరి రైట్ హ్యాండ్ తో పట్టుకొని గోప్ పగిలేలా ఒకటివ్వండి. ఎందుకంటే మరీ ఎన్హాన్స్డ్ అయితే తప్ప అలాంటి ఫిజిక్ రావడం అనేది కష్టం. ఓకే, ఇక అడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఫస్ట్ ఇది మెయిన్ గా పీరియడ్స్ లో వచ్చే పెయిన్ తగ్గుతుంది. ఇది PCOS ఉన్న ఉమెన్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెంబర్ 2, ఉమెన్ వర్కౌట్ చేస్తే వాళ్ళ మోర్టాలిటీ రిస్క్ రేట్ అనేది మెన్ కన్నా ఎక్కువ తగ్గుతుంది. అంటే రిస్క్ ఆఫ్ డెత్ అనేది మెన్ కి 15 to 16% అనేది తగ్గితే ఉమెన్ కి మాత్రం 24% తగ్గుతుంది. ఇంకా నెంబర్ 3, మెన్ కన్నా ఉమెన్ కి ఎక్కువ ఎండ్యూరెన్స్ ఉంటుంది. అంటే టైర్డ్ అవ్వకుండా ఉమెన్ హై వాల్యూమ్ వర్కౌట్స్ లేదా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఈజీగా చేయగలుగుతారు. నెంబర్ 4, వర్కౌట్స్ చేస్తే మీ హార్మోన్స్ అనేవి స్టేబుల్ అవుతాయి. కాబట్టి అందరిలానే స్ట్రెస్ ని ఇంకా మూడ్ ని మీరు బాగా కంట్రోల్ చేయగలుగుతారు. నెంబర్ 5, కంపేర్ టు మెన్, ఉమెన్ కి ఫాస్టర్ రికవరీ రేట్ ఉంటుంది. అంటే ఉమెన్ కి షార్టర్ బ్రేక్స్ ఉంటే చాలు, మళ్ళీ అదే ఇంటెన్సిటీతో వర్కౌట్ చేయగలుగుతారు. మీరు డౌట్ పడచ్చు, మెన్ ఎందుకు అంత ఫాస్ట్ గా గ్రో అవుతారు ఉమెన్ కన్నా అని. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, కంపేర్ టు ఉమెన్, మెన్ కి స్టార్టింగ్ లోనే ఎక్కువ మసిల్ అనేది ఉంటుంది. ఇది మెయిన్ గా అప్పర్ బాడీలో చూస్తాం. కానీ లోవర్ బాడీకి వచ్చేసరికి మసిల్ మాస్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. ఇంకా కొంచెం హార్మోన్స్ ఎఫెక్ట్ ఉంటది అనుకోండి. సో అందుకే మెన్ కి అప్పర్ బాడీ అనేది ఫాస్ట్ గా గ్రో అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి వెంటనే వర్కౌట్స్ అనేవి మీ డైలీ రొటీన్ లో యాడ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ తో కలుద్దాం. అంతవరకు